ఆయనను స్తుతించింది. భూమిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కన్నా దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచారు. కాబట్టి ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మనం ఆయనను స్తుతించాలి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి యెహోవాను మనం స్తుతించినప్పుడు మనకి నెక్స్ట్ కింద ఉన్న ప్రతి ఒక్క వాక్యం కూడా మనం అవి ఎలా లోబడిందో, అగ్ని కానీ, సముద్ర అలలు కానీ, వడగడ్లు కానీ, ఇంకా హిమము, ఆవిరి, పర్వతములు అన్నీ ఏ విధంగా దేవునికి లోబడి స్తుతిస్తున్నాయో మనం కూడా అలాగే రాబోయే కాలంలో దేవునికి భయపడి ఈ కష్టకాలంలో, అంత్యకాలంలో మనం దేవుని స్తుతించాలని మిమ్మల్ని అందరినీ దయతలిచి కోరుకుంటున్నాను. ఇంకా ఒకసారి వాక్యం 7 నుంచి ఒకసారి చదువుకున్నాము. భూమి మీద అగాధ జలములారా యెహోవాను స్తుతించుడు. అగ్ని వడగములారా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాంతం జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ చూసినట్టుంటే మృగములు, పశువులు, ప్రాకు జీవులు కూడా యెహోవాను స్తుతిస్తున్నాయి. కానీ మనం యెహోవాను తెలుసుకున్నా మనం స్తుతించలేదు. ఆయన ఎంతో చింతపడుతున్నారు. ఇక్కడి నుంచి అలా చేయకుండా మనం అందరం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటే ఆయన మనల్ని ఉన్నత స్థానంలోకి ఎక్కిపోచేస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన కృప మనకి నిరంతరము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. మనం అందరూ లేచి నిలబడి